ఈ మధ్య రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన మాట్లాడే అబద్ధాలకు అంతూ పొంతూ లేకుండా పోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు, అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాయన పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్ గారికి కానీ వినయ విధేయతలు నేర్పించారు తప్ప, వాళ్ళు కూడా నేర్చుకున్నారు తప్ప బూతులు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి లాగానో లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ లాగానో ఏమీ లేదు. నువ్వేదో చెప్తా ఉన్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నారు గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయారు మీరంతా, ఎక్కడ దాక్కున్నారంటున్నావు. తెలుసుకోండి, ఏదో నువ్వు ఒక్కడవే పోరాడినట్టు చెప్తున్నావు. నీకంటే రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు జైలు పాలయ్యాడు, చాలా కష్టాలు పడ్డాడు. మా పార్టీ నుంచి మా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, నక్క ఆనందబాబు గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, అయ్యన్న పాత్రుడు గారు, 70 సంవత్సరాల బుచ్చే చౌదరి గారు వీళ్ళంతా పోరాడారయ్యా. మా దళిత నాయకులు, దళిత సింహాలు ఎంఎస్ రాజు, మరి అట్టానే పిల్లి మాణిక్యరావు, మరి అట్టానే మా సోదరి నందిగామ తంగిరాల సౌమ్య గారు, అనిత గారు, వంగలపూడి, అంతే వీళ్ళందరూ దళితులు అందరూ కలిసి పోరాడితేనే శాడిస్ట్ని దించగలిగాం. మీరేం పోరాడలేదు, మేమే పోరాడామని చెప్ప మాకు జనం నవ్వుకుంటారు. అయినా అహంకారం గురించి గర్వం గురించి నువ్వు మాట్లాడితే మరీ విచిత్రంగా ఉంది. ఎవరు జగన్ను చూసి భయపడేది? 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఓటములు, ఎన్ని గెలుపులు, ఎన్ని సంచలనాలు పార్లమెంట్లోనే ప్రతిపక్షం చూసాము. ఈ పిల్లగాడు గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మేము భయపడతామా? అరే జగన్ను చూసి ఏదో మాట్లాడుతా ఉన్నావు. నేను చెప్తున్నా, ఇవాళ LOKESH లోకేష్ అంటే వైకాపా నాయకులు 30 సార్లు పోయొస్తున్నారు బాత్రూంకి. గుర్తుపెట్టుకో నువ్వు ఈ మాట. కాబట్టి జైళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కాదు, బెయిళ్లు కొత్త కాదు. మాకు ఈ పార్టీకి అన్నీ అలవాటే. మేమేదో పోరాడాం దాంట్లో నేను ముందున్నాను మాట్లాడుతా ఉన్నావు. నిజమే, నువ్వు లోకేష్ గారికి వ్యతిరేకంగా మంగళగిరిలో పోటీ చేస్తే నీకొచ్చిన ఓటు 440. కనీసం నువ్వు 4 అంకెలు దాట్లా. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్ది వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ మరి మొన్న చించుకున్నటువంటి కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజారెడ్డి వీళ్ళందరూ ఏమయ్యారమ్మా? ఇవాళ ఏ కలుగుల్లో దాక్కున్నారో రమ్మను, వాళ్ళు మాట్లాడమను. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి తప్పు మాకు తెలీదా? ఎక్కడ దాడి, ఎప్పుడు దాడి చేయాలో, ఏం చేయాలో ఏంటొచ్చి మాకు తెలీదా? ప్రజాస్వామ్య పద్ధతులు మాకు తెలుసు. మేము రాజకీయ పార్టీని నడుపుతున్నా కానీ రామకృష్ణ మిషన్ నడపట్లేదమ్మా. మాకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడతాం. మేమేదో తప్పు చేశామని చెప్పి ఎత్తి చూపిస్తే అది ప్రజల విజ్ఞతకి మేము వదిలేస్తాం, ప్రజలు తీర్పిస్తారు. అందరికీ నమస్కారం. నిన్న వైకాపాకు చెందినటువంటి మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తల్లిదండ్రుల మీద జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేశాడు. ఆ విమర్శలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమై ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక బాధ్యత కలిగిన నాయకులు ఈ విధంగానైనా మాట్లాడేదని చెప్పేసి ప్రజలు అసహించుకున్నారు. మరి అది జరిగిన తర్వాత అయినా కూడా అతను మధ్యాహ్నం దాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కానివ్వండి అందరూ ఎదురు చూశారు. పొరపాటు జరిగింది, ఏదో ఆవేశంలో మాట్లాడాను, నా మాటలను వెనక్కి తీసుకున్నాను, బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని ఒక్క మాట అని ఉంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి ఈ విధంగా నిరసన తెలియజేసే పరిస్థితి ఉండేది కాదు. మరి నిన్న వాళ్ళ నాయకులు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి అపర మేధావులంతా కూడా సమర్థిస్తా ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో గబుక్కని అన్నాడు ఆ మాట, అది పొరపాటే అని వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ అంటా ఉన్నారు. మీరంటున్నారు కానీ అతని నోట్లోంచి ఒక క్షమాపణ రాకపోవంగా అతను నేనేం భయపట్టలేదు, నేను అన్నాను, నన్ను అక్కడ మహిళలు తిట్టారు అన్నాడు. మహిళలు ఎందుకు తిట్టారు నిన్ను?
నువ్వు పోయి ఒక మహిళని తిడితే వాడు తిరగబడ్డారు అక్కడ. అసలు అక్కడ జరిగింది ఇదంతా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు కించపరిచే విధంగా పోస్టర్లు ఎట్లా వేస్తారు అన్నాడు. నేను ఈ సందర్భంగా అంబటి రాంబాబుని ఒకటి అడుగుతా ఉన్నా, వేణుగోపాల్ రెడ్డిని కూడా, అయ్యా మీరు 2019 2020లో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు బొమ్మేసి కార్లలో అతికించుకొని తిరగలేదా? రోడ్ల మీద అతికియలేదా నిన్ను నమ్మం బాబు అని? ఏం అప్పుడు మేమేమన్నా చేసామా? మేమేం చేయలేదు. డీజీపీ కంప్లైంట్ ఇచ్చి మెలకొని ఉన్నాం. మీకు డీజీపీకి మీ హయాంలో డీజీపీకి అసలు వ్యవస్థలు, ఇవాళ మీరు వ్యవస్థను తప్పుపడతా ఉన్నారు. ఎస్, వ్యవస్థలు ఈ విధంగా దిగజారిపోవటానికి మీ వల్లే కారణం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర మొదలై జగన్మోహన్ రెడ్డి దగ్గర పతాక స్థాయికి చేరింది పోలీసులు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిలో తను కట్టిన నిర్మాణాలు చూడటానికి వస్తుంటే రాళ్లు చెప్పులు ఇస్తారా? ఆ రోజున్న డీజీపీ ఏమన్నాడు? ఇది ప్రజాస్వామ్యం, ఇది ఏదైనా చేసే హక్కు ఎవరికైనా ఉంది అని సమర్థిస్తా మాట్లాడతాడా? కోతవేటు దూరంలో ఉంటే ఆ విధంగా ఒక డీజీపీ మాట్లాడొచ్చా? ఆ రోజే వ్యవస్థల పతనానికి నాంది పలికాడు ఆ సవాంగం. మరి దాన్ని సమర్థించారు కదా మీరు. ఆ రోజు ఎందుకు మీ నోళ్లు మాట్లాడలేదు ఇది తప్పు అని? మరి డీజీపీ కార్యాలయంలో కోతవేటు దూరంలో ఉన్నటువంటి మా రాష్ట్ర కార్యాలయం మీద ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఎంపీ నందిగం సురేషులు అనుచరులు, గోండాలు, రౌడీలు, గుంటూరు గోండాలు కూడా వీళ్ళందరూ వెళ్లి పగలగొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మా ఎంప్లాయీస్కి దారుణంగా కుట్లుబడేటట్టు, గాయాలయ్యేటట్టు మీరు చేయలే. మీరే కదా దానికి శ్రీకారం చుట్టింది. మరి వాడెవడో ఒకడు ఉన్నాడు రమేష్. ఆ రమేష్ అనేవాడు మంత్రి పదవి కోసం జోగి రమేష్, గోగి రమేష్, ఆ బూడిద జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదగా దాడికి పోతాడా? అంటే ఏంటి మరి? ఆ రోజు కనీసం పోలీసులు ఏం చేసి నిద్రపోతా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో ఉన్నటువంటి దేశ నాయకుడికి, జాతీయ నాయకుడిని కదలనేయకుండా అడ్డుపడతారా? కోడిగుడ్లేస్తారా? ఇవన్నీ పాపాలు, శాపాలు ఎక్కడికి పోతాయి? వాడు వల్లభనేని వంశీగాడు గన్నవరం కార్యాలయం మీద దాడి చేసి దారుణంగా మహిళల పట్ల, కొడాలి నానిగాడు అదుపు లేకుండా మాట్లాడటమే కాకుండా నిరసన తెలియజేయడానికి వచ్చిన మా మహిళల్ని దారుణంగా పరిగెత్తించి కొట్టించలా? ఇవి నేను కొన్నే చెప్తున్నాను సంఘటనలు. మీకు సంబంధించి ఓన్లీ ఈ 3-4 నాయకులే చెప్తా ఉన్నా. రాజకీయ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, సివిల్ సర్వీస్ని, పోలీసు వ్యవస్థని అన్నిటినీ భ్రష్టు పట్టించి వాళ్లని అధపాతాళలోకానికి తొక్కిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. మాట్లాడాలి, సిగ్గుండాలి మాట్లాడటానికి. మీరు నిన్న జరిగిన సంఘటన మీద ఈ రోజు కూడా మీ నాయకుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గాని, అంబటి రాంబాబు గాని. అంబటి రాంబాబు కావాల్సింది ఏంటంటే నన్ను అరెస్ట్ చేయట్లేదు. వైకాపాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇంకో మిథున్ రెడ్డి, లేకపోతే ఇంకో వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ జగన్ మెచ్చుకుంటున్నాడు, నేను వెనకబడిపోతున్నాను. గత 2 నెలల బట్టి అతని వ్యాఖ్యలు అవన్నీ చూస్తా ఉంటే తగతగలాడిపోతున్నాడు అరెస్ట్కి. ఈ అరెస్ట్ ఏదో అవుద్ది, అంబటి రాంబాబుని ఏదో చెయ్యాలని మేమేమనుకోవట్లా. ఆఫ్టర్ ఆల్ అంబటి రాంబాబు అనేవాడు మా దృష్టిలో పెద్ద బఫూన్, చాలా పెద్ద బఫూన్. అతని గురించి మేము అతను మంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళు కొడాలని, వీడు మంత్రిగా ఉన్నప్పుడే లెక్క చేయలేము. మేము ఈ కేసులు పెడుతున్నారు, దొంగ తప్పుడు కేసులు మాట్లాడుతాం. ఇది ఒక కేసా? ఏమవుతుంది మాకు తెలీదా? రేపు సాయంత్రం, ఇవాళ సాయంత్రాన్ని బయటకు వస్తాడు. అది అవైలబుల్ ఎఫెన్సే, మాకు తెలుసు ఆ సంగతే. మేమేమి నిన్నేదో నిర్బంధించి చేయాలి మాకేమీ లేదు. నువ్వు నిన్న మా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తల్లిదండ్రులు అన్న మాటలకి మా కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు. అది కూడా రియాక్ట్ ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మా గౌరవ శాసనసభ్యురాలు